బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై చర్చించనున్నారు. దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కూటమి 2 ఏళ్ల పాలనపై చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో సర్ అమలు, కూటమిపై పార్టీ విధానంపై సమీక్షించనున్నారు. రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై చర్చించనున్నారు. దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కూటమి 2 ఏళ్ల పాలనపై చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో సర్ అమలు, కూటమి పార్టీ విధానంపై సమీక్షించనున్నారు. రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, కూటమి పార్టీల సమావేశం రేపు సాయంత్రం జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంటే అసలు టీడీపీ జనసేన అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీ నుంచి మాధవ్ అధ్యక్షుడు హాజరవుతారు. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చింది. 8వ తారీఖు నామినేషన్ కూడా లాస్ట్ డేట్ కాబట్టి అభ్యర్థిని ఫైనల్ చేయాలి. ఆ విషయం మీద ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఎవరెవరిని రాజ్యసభకు పంపించాలి, బీజేపీ కనుక రాజ్యసభ సీట్లు ఈసారి వద్దని చెప్తే ఆ 3 సీట్లలో టీడీపీ నుంచి ఎవరికి ఇవ్వాలి, జనసేన నుంచి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అమలు చేయాలని రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. అంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ. ఈ సవరణలో ఎవరెవరు ఓట్లు కోల్పోతారు, ఎవరెవరు ఓట్లు యాడ్ అవుతాయి, దీని మీద రాజకీయ పార్టీలన్నీ కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కూటమి పార్టీకి చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయటం, ప్రతి వారం ఆ కమిటీ 2-3 సార్లు మానిటరింగ్ చేయటం, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఓట్లు పోకుండా చూడటం, ఎవరైనా బయట ప్రాంతాల్లో ఉంటే కనుక ఎందుకుంటున్నారు ఏంటి, వాళ్ళకి సంబంధించిన నేటివిటీ సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఓట్ల యాడింగ్ లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి దాని మీద చర్చ జరుగుతుంది. ఇక తాజా రాజకీయ పరిణామాలు, 2 ఏళ్ల కూటమి పాలన, మరోవైపు వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దానికి కౌంటర్ గా కూటమి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, వీటన్నిటి మీద కూడా రేపు జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.